రాష్ట్ర రాజకీయ యావనికంపై ప్రస్తుతం కురుక్షేత్రం నడుస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా అధికార కూటమి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు కోరుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అవినీతి వ్యవహారంలో గత ప్రభుత్వ రికార్డులను సైతం చెరిపివేస్తూ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల లోకం తరపున ఏబీవీ గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీపై ఏబీవీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సామాన్యుడి సొమ్మును అక్రమంగా వెనకేసుకుంటూ పాలకుల విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో సహజ వనరుల నుంచి మొదలుకొని ప్రభుత్వ పథకాల వరకు ప్రతి చోట కమిషన్ల పర్వం నడుస్తుందని, ఇది కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా భావితరాల మనుగడకు కూడా గొడ్డలిపేటుగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర సర్వనాశనం అవుతున్నా పట్టించుకోకపోవడం, కేవలం స్వప్రయోజనాలే పరమావధిగా కూటమి నాయకులు వివరించడం శోచనీయం. ఇసుక మాఫియా మొదలుకొని భూదందాలు వరకు అన్నింటా అధికార పార్టీ హస్తం ఉందని ఏబీవీ స్పష్టం చేస్తుంది. వేల కోట్ల దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ పాలన సాగిస్తున్నారని, ఈ తీరు మారకుంటే రాష్ట్ర ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అవినీతి అక్రమాలను అడ్డుకోవాల్సిన వ్యవస్థలను కూడా కూటమి ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని, తద్వారా నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. యువతకు ఉపాధి కల్పించడంలో విఫలమవడమే కాకుండా తన వనరులను కూడా నాశనం చేయడం దారుణం. ఏబీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. కేవలం రాజకీయ పక్షాలే కాకుండా విద్యార్థి సంఘాలు కూడా ఈ స్థాయిలో స్పందించడం చూస్తుంటే పాలనపై అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ప్రాజెక్టులను వాటాలు కోరుతూ అభివృద్ధిని అడ్డుకుంటారని, ఇది ఇలాగే కొనసాగితే పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడడానికి కూడా భయపడతారని ఆందోళన వ్యక్తమవుతుంది. అవినీతిని తిమింగలాలు రాష్ట్రాన్ని మింగేస్తున్నాయని, సామాన్య కష్టపాలకుల జేబుల్లోకి వెళ్తుందని ఏబీవీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి ఒక రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పారదర్శకమైన పాలన అవసరం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పారదర్శకత అనేది ఎండమావిలా మారింది. అధికారులు కూడా పాలకుల ఒత్తిడికి తలొగ్గి అక్రమాలకు సహకరిస్తున్నారని, ఇది వ్యవస్థల పతనానికి దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దోపిడీని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధం. రాబోయే రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఏబీవీ హెచ్చరించడం ద్వారా రాజకీయ కొత్త మలుపులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, అవినీతి కూటమి ఆటలు సాగబోవని వారు స్పష్టం చేశారు. అక్రమ సంపాదనతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న పాలకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో రాబోయే కాలం మరింత వేడెక్కేలా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు.